అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి అన్నదాత సుఖీభవ పథకంలో కొంతమందికి మనకు కొన్ని ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. మరి 25 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. మరి అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకున్నారు చాలామంది. మరి ఇక్కడ నమోదు చేసుకోవడంలో కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ భూముల రీసర్వేలో కొంతమంది పేర్లు కనపడకపోవడం ఇవి కారణాలన్నమాట. మరి వీటి వల్ల ఏంటంటే చాలామంది ఇబ్బందులు అయితే పడ్డారు. మరి వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి, ఎవరికి డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మనకు పక్కనే మనకు షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి. మరి అన్నదాత సుఖీభవ పథకానికి మనకు జూన్ 12 నుంచి కూడా డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భూముల రీసర్వే డేటాను పరిగణలోకి అయితే తీసుకుంటుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి మనకు 64% గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని సమాచారం. మనకి ఇట్లా కొన్ని చోట్ల ఇంకా గ్రామాల్లో మాత్రం పట్టాదారు పాస్ పుస్తకాల డేటాను ఆధారంగా తీసుకుని పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మరి రీసర్వేలో భూముల విభజన పంపకాలు జరగడం వల్ల న్యాయంగా లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సి ఉంది. ఇక రీసర్వే భూపత్రాల్లో ఆధారు సెల్ ఫోన్ నెంబర్లో నమోదు కాకపోవడం, మనకి ఇట్లా చాలా కారణాల వల్ల మనకు ఇక్కడ రైతుల రికార్డులు అయితే సరిపోకపోవడం వల్ల, అలాగే మనకు ఆధారు సెల్ ఫోన్ నెంబరు అనుసంధానం కాకపోవడం, పేర్లు తప్పుగా పడటం తదితర వాటిని సరిచేసుకునేందుకు మనకు రైతులు తిరగాల్సిన పని అయితే ఉంది. ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే కొంతమంది రైతులు ఈ యొక్క పథకం నుంచి డబ్బులను పొందే అవకాశం అయితే లేదన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు రావాలంటే మరికొంత సమయం అయితే పడుతుంది. మరి ఖచ్చితంగా జూన్ 12 నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభవ సాయాన్ని అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. మరి మిగిలిన రైతులకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులు ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాని ప్రకారం చెక్ చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. మరి ఇదే అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.